కాలవ యొద్ద నాటబడిన చెట్టు అన్నాడండి. దాని పేరు నిరవంజ చెట్టు ఎదిగినట్లు గడ్డిలో వాళ్ళు ఎదుగుదురు. అంటే గడ్డి అంటే పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు. అది లోకపూర్వకంగా గానియండి, ఇంకా బలహీనమైన స్థితిగతులు కానివ్వండి, లేదా అన్నీ కలిగి ఉండేవాళ్ళు ఏళన చేస్తారు గదా! నీకు అది లేదు, ఇది లేదని. ఇట్లాంటి పరిస్థితులైనా కూడా మనం చూస్తే వాళ్ళు నిరవంజ చెట్టు వలె ఎదుగుతారు. వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు అని మాటలు దేవుడు ప్రస్తాపిస్తూ ఉన్నాడు. మరి ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరి, సహోదరులారా, మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటూ ఉన్నారేమో ఒకవేళ దేవుని మాట అంటుంది, నేను దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరించేదను. ఒకవేళ ఆరాధనకి వెళ్ళలేక, దేవుని మాటకు దూరమై, పాలైన పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు నీ మీద కూడా దేవుని ఆత్మను కురిపించి, కుమ్మరించి, అట్టి పరిస్థితులను చక్కపరుచుకునే అవకాశం దేవుడు కలుగజేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక అని